30 ఏళ్ల క్రితం 2 కుటుంబాల మధ్య జరిగిన విరోధాన్ని మన లాభం కోసం 2 ఊళ్ళ సమస్యగా మార్చింది నేను. బ్రతికున్నంతకాలం మీ నాన్న నాకు తోడుగా ఉండి రామాపురం మనిషిగా నటిస్తూ చెప్పింది చేసేవాడు. దాని వలన మనం ఎంత లాభం పొందామో నాకు తెలుసు. ఎందుకు తెలియదు? ఊరు 2గా చీలిపోవటం వల్ల గుడి మూత పడింది. గుడి మాన్యం చెరిసగం సొంతమైంది. 2 ఊళ్లకు మనమే ప్రెసిడెంటులుగా ఉండి పెత్తనం చెలాయిస్తున్నాం. మన నిజం బయట పెట్టకుండా అప్పుడప్పుడు మనమే గొడవలు సృష్టించి జనం తస్తూ ఉంటే చూసి సంతోషిస్తున్నాం. తెలుసు కదా, నిన్న కృషి పండిట్ సభలో అమెరికా వాడు గుడిమాన్యం గురించి మాట్లాడడం వింటూ ఉంటే వాడేదో ప్లాన్ వేసుకుని ఇక్కడికి వచ్చినట్టు నాకు అనిపిస్తోంది. హత్తెరి మజాక గుటుక్కుమని పెంచటం చిటికెలో పని. లేపేమంటావని ఇన్నేళ్లుగా మీరు ఆడుతున్న నాటకానికి తెరదించి మీ బతుకులు బయట పెట్టడానికే ఇన్నాళ్ళు ఇక్కడ మకాం వేసింది. ఇక్కడ మీరు ఈ మీటింగ్ వేసుకోవడానికే అక్కడ ఆ మీటింగ్లో అలా మాట్లాడాను. కరెక్ట్గా దొరికిపోయారు. మీ ఇద్దరిని జాయింట్గా ఊరు జనం ముందు నిలబెడతాను, 2 ఊళ్ళని కలుపుతాను. అంత ఛాన్స్ నీకెందుకు ఇస్తానురా? లేపేవాడిని. మన ఇద్దరం ఒకటేనని వాడు ఊరు వాళ్ళకి చెప్పేలోగా రక్తం పారాలి. ఆ గొడవలో పడి జనం మన విషయం మర్చిపోతారు. వెళ్ళు. నువ్వు నీ ఊరు మనుషులతో నా ఊరి మీద పడు. నేను నా మనుషులు తీసుకొని నీ ఊరు తగలబెడతాను. అత్తరి మజాక. ఈలోగా మన వాళ్ళు అమెరికా గాన్ని ఫినిష్ చేస్తారు. ఈ గొడవలన్నిటికీ కారణం వాడేనని, అందుకే చచ్చాడని ఆ శవాన్ని తీసుకెళ్లి 2 ఊళ్ళ మధ్య పడేస్తాం. అగాయిత్యాలకి హద్దు పద్దు లేదా? ఏమిటి నువ్వు చేస్తున్నది? గుడినే తగలబెట్టాలని చూస్తున్నావా? వద్దురా, మంచిది కాదురా.